అన్న మొగలి రేకులు సీరియల్తో చాలా ఫేమస్ అయినటువంటి నటుడు ఆర్కే సాగర్. చాలా కాలం తర్వాత ఒక మంచి మూవీ, మళ్ళీ 100 అనే మూవీ, టైటిల్ మూవీతో రాబోతున్నాడు. సో గత ఇంటర్వ్యూలు చూసుకుంటే చాలా కొన్ని కమెంట్స్ చేశాడు ఆయన. అతనికి జరిగిన అనుభవాలు చెప్పుకొచ్చాడు. రంగస్థలంలో ఫస్ట్లో తనని బ్రదర్ క్యారెక్టర్ అనుకున్నారు, అంటే రామ్ చరణ్ గారికి బ్రదర్ క్యారెక్టర్ అనుకున్నారు. తర్వాత తనని కాదనేసి ఆది పిని శెట్టి గారిని తీసుకున్నారు అన్నారు. సేమ్ మిస్టర్ పర్ఫెక్ట్లో మంచి క్యారెక్టర్ ఇచ్చేసి తర్వాత సైడ్ క్యారెక్టర్ అనేసి చాలా సీన్స్ కట్ చేశాడు. అంటే నిజమే అవన్నీ ఎంతవరకు కరెక్ట్ అవి? ఆయన చేయలేదుగా. ఎందులో? రంగస్థలంలో చేయలేదు, కానీ ఆ కమెంట్ చేసుంటే ఎలా ఉండేది? తన అభిప్రాయం అది, కరెక్ట్గానే చెప్పాడు. తప్పే ఉంది, తను చెప్పడంలో తప్పే ఉంది. ఆయన దగ్గరకు ఒక సినిమా వచ్చింది, మీరు చేస్తే బాగుండు అన్నారు. ఏం సినిమా అని అడిగాడు. పలానా క్యారెక్టర్. ఇది ఏం క్యారెక్టర్ అంటే సైడ్ క్యారెక్టర్. లేదండి నాకు ఇప్పుడు ఇష్టం లేదు, నేను చేయను అన్నాడు. చక్కగా చెప్పాడు, తప్పేం లేదు, హ్యాపీగా చెప్పాడు. ఆయనకి హీరోగానే ఉండాలని ఉంది. షాదీ ముబారక్ హిట్ ఆ సినిమా, నేను చూసా, చాలా బాగుంటుంది. కొంచెం యాక్టింగ్లో ఉండలే, ఆ హీరోయిన్ పర్వాలేదు. హీరోయిన్ కూడా బాగా చేసింది, కానీ హెయిర్ డ్రెస్సింగ్ సరిగ్గా లేదు, మేకప్ బాగాలేదు. అంటే ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. సినిమాని కొంచెం రిపేర్లు చేసి ఇంకా బాగుండేది. ఇప్పుడు 100 సమాజంలో జరిగే సైబర్ క్రైమ్స్ అండ్ ఇవి ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ గవర్నమెంట్ దేని గురించి అయితే పోరాడుతుందో ఆ అంశాలన్నీ దీంట్లో పుష్కలంగా ఉన్నాయి. ఆల్రెడీ వీళ్ళకి అవార్డులు వచ్చాయి. పోల్డ్ మొన్న కోమటిరెడ్డి గారు అంతగా చెప్తుంటే అరే అనిపించింది. అండ్ అదొక ప్రమోషనల్గా బాగా హెల్ప్ అయింది. కోమటిరెడ్డి గారు ఏం చెప్పారు అంటే, మా ఇంట్లో మొగల్ రేకులు సీరియల్ వచ్చే టైంలో మా పనావిడని పైకి పిలిచి టీ పెట్టినా సీరియల్ అయిపోయాక వస్తుంది కానీ ముందు అయితే రాదు, అంతగా చూసేవాళ్ళు ఈయనని అని చెప్పి. నిజమే, ఆ టైంలో ఆ రోజుల్లో బాగా చూశారు అది. ఆ చక్రవాకం, మొగల్ రేకులు, మళ్ళీ ఏమైపోయిందో మంజులా నాయుడు కనబడట్లా. ఆవిడ సీరియల్స్ ఏంటో మొదటి నుంచి హిట్ తెలుసా. దూరదర్శన్ అది స్టార్ట్ అయిన ఏందో లే అనుకున్నారు అందరు. అప్పుడు ఇంకా మనకి ఛానల్స్ లేవు. జీటీవీ ఉండే, హిందీ, అది తెలుగులోకి ఇంకా రాలా. ఇంకే ఛానల్స్ రావు. అటు ఇటు తిప్పితే క్రికెట్లు ఏవో వచ్చేవేమో, అవి కూడా రావేమో నాకు తెలియదు. దూరదర్శన్ 4 గంటలకి ఒక టీవీ సీరియల్ స్టార్ట్ అయింది, ఋతురాగాలు అని. అది పెద్ద హిట్, అందరు చూశారు దాన్ని. తర్వాత వాళ్ళే ఈటీవీలో మధ్యాహ్నం కస్తూరి తీశారు, అనితా చౌదరి, అది సూర్యుడు అంటూ చూడు, ఆవిడని పెట్టి, అది కూడా పెద్ద హిట్. అట్లా ఆవిడ ప్రస్థానం కొనసాగింది. జెమినీ టీవీ కంచుకోటగా చాలా సీరియల్స్ తీసింది. ఈటీవీలోనూ అక్కడిక్కడ బాగా వచ్చాయి. దాంతో ఇప్పుడు ఈయన బాగా ఫేమస్ అయ్యాడు. టీవీ సీరియల్లో ఒక మనిషిని హీరోయిక్గా చూపించడం మొగల్ రేకులకి సాధ్యమైంది. ఆ ఫిట్నెస్ కానీ, ఆ పోలీస్ వేషం కానీ, ఏదో ఒక చిరంజీవి వచ్చాడు, నాగార్జున వచ్చాడు అంటే ఎంత బిల్డప్ ఇస్తారో అంత బిల్డప్ ఇచ్చేవాళ్ళు. అసలు ఆ సీరియల్కి ఆయనకు సంబంధం లేదు ఇంకా చెప్పాలంటే. దాంట్లో సత్య, దయ, శాంతి, వీళ్ళు మెయిన్ నలుగురు, అండ్ ఆ చెల్లి, వాళ్ళ చుట్టూ తిరగాలి, లేదా ఆ మేఘన క్యారెక్టర్ చుట్టూ తిరగాలి. సంబంధం లేకుండా ఎప్పుడో ఈయన వచ్చాడు, తర్వాత మొత్తం ఈయన మీదే రాసుకుంటూ పోయాడు కథ అంతా. ఏదో రకంగా హిట్ అయితే అయ్యాడు, ఇనఫ్. ఆ తర్వాత ఆయనకు అనిపించింది సినిమాలు చేసిన హీరోగా చేయాలి అని. ఒకటి అలా చేసినా సరిగ్గా లేవు, బట్ షాదీ ముబారక్ హిట్. అది హిట్ అయిన తర్వాత ఆ ఫ్లేవర్ని కంటిన్యూ చేయాలనుకున్నాడు. ఇప్పుడు 100ని ఎందుకో ఎంచుకున్నాడు. ఆయన ఎంచుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. పైగా ఈ స్టేట్మెంట్లు ఏవైతే చేశాడో, నేను అది చేయలేదు, ఇది చేయలేదు, ఇది చాలా ఇష్టంగా చేశాను అని. అండ్ ఆ ప్రమోషన్స్ ఇవన్నీ చూసుకున్నా బాగానే ఉంది. సో మేబీ కొంచెం పుష్ చేస్తే హిట్ అయ్యే అవకాశం అయితే ఉండొచ్చు, బాగుంటాయి కంటెంట్. సో ఇప్పుడు ఆ సీరియల్ క్రేజ్ అంతా ఈ మూవీకి ఉపయోగపడే ఛాన్స్ ఉందా? అంటే ఆర్కే సాగర్ అనేవారు చాలా మందికి, ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళకి తెలుసు. ఆ సీరియల్ పరంగా ఆ క్రేజ్ ఎలా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ మూవీకి? ఉంటుంది, ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా చూస్తారు. ఆయనకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ తర్వాత ఆ ఫ్యాన్ బేస్ గుప్పెడు మనసు హీరోకి వచ్చింది, రిషి క్యారెక్టర్కి. ఆయన పేరు ఏదో గౌడ, తనకు వచ్చింది. మళ్ళీ తర్వాత మధ్యలో కార్తీక దీపం, నిరూపంకి వచ్చింది, ఇప్పుడు ఈయనకు వచ్చింది. కంటిన్యూ అవ్వచ్చు, చెప్పలే.